మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కల్లికి మల్లె పూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఆ గ్రంథం తెలుగు విమర్శ వాంగ్మయంలో విప్లవాత్మకమైన గ్రంథం. భాష విషయంలో గిడుగులాగా, కవిత్వం విషయంలో గురజాడలాగా, తెలుగు విమర్శ విషయంలో మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆ కోవలోకి, ఆ శ్రేణిలోకి వస్తారు. ఆ దృష్టితో ఆయన ఒక నవ యుగకర్త లాంటివాడు. రామలింగారెడ్డి గారు ఒక సారవంతమైన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంగ్ల సాహిత్యంలోని జాన్సన్, మెకాలే వంటి గొప్ప విద్వాంసుల శ్రేణికి చెందినవాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు. కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా గమ్మత్తుగా వస్తుంటాయి. అధ్యయనం దృష్ట్యా రామలింగారెడ్డి గారు ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి విశారదుడు. కవిత్వంలో చూద్దామా అంటే ఆయన ఒక ముసలమ్మ మరణం అనే ఒక అత్యాధునిక కావ్యం, అప్పటికి నవ్య లక్షణాలతో వెలువడిన కావ్యం అది. అందులో మరణంతో ముగియటం అనే కొత్త లక్షణాన్ని అప్పటికే ప్రవేశపెట్టారు. సాంఘికమైన ఇతివృత్తంతో కవిగా కూడా ఆయనకు స్థానం ఉంది. అట్లాంటి రామలింగారెడ్డి గారికి గొప్ప విమర్శకుడిగా పేరొచ్చింది. అది కీర్తి ప్రతిష్టల్లో ఉండే గమ్మత్తు. ఇక ఆయన విమర్శకుడిగా చాలా నిర్మోహమాటి. ప్రబంధాల్లో శృంగారం అతివేలంగా ఉన్నదని ఆయన భావించాడు. స్టీరియోటైప్ పద్ధతిని ఆయన విమర్శించాడు. ఈ నేపథ్యంలో కవిత్వానికి భావావేశం ప్రాణం ఆయన నొక్కి చెప్పాడు. ఆయన ప్రతి అక్షరము కూడా తర్కబద్ధంగా ఉంటుంది. కొంచెం కఠినంగా, కొంచెం కర్కశంగా చెప్తాడు రామలింగారెడ్డి గారు. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అనే బాపతనమాట. రామలింగారెడ్డి గారికి వేమన పట్ల చాలా సదభిప్రాయం ఉంది. రాళ్లపల్లి వారిని తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారితో చాలా గొప్ప ఉపన్యాసాలు, 7 ఉపన్యాసాలు ఆయన ఇప్పించాడు. వాటిని పుస్తక రూపంలో కూడా వెలువరించారు. ఆ రకంగా ఆయన ఎదుటి విమర్శకులను కూడా గౌరవించే సహృదయత ఆయనకు ఉంది. ఆయన అనేక పదవులు కూడా నిర్వహించారు. మైసూర్ మహారాజా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ప్రథమ ఉపాధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. ఆయన ఏ పదవిలో ఉన్నా రాణింపు తెచ్చారు ఆ పదవులకి. ఆయన ఒక సహృదయుడుగా, మానవతావాదిగా కూడా చాలా మందికి గుర్తున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారిది భారత కుటుంబం. అంటే తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి గారు భారతం పట్ల అభినివేశం పెంచుకొని, భారతం గురించి ఆయన చెప్తుంటే శృత పాండిత్యంగా ఆయన భారతంలో వేలాది పద్యాలని ఆయన ధారణ చేశారు. జీవితంలో ప్రతి సన్నివేశానికి భారతంలోని పద్యాన్ని ఉదాహరించి పులకరించిపోయే సహృదయ శిఖామణిగా మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారు కనిపిస్తారు. చివరగా ఆయన ఎంత జీనియస్, ఎంత సీరియస్ మనిషో అంత హాస్యప్రియుడు కూడా. మన రిపార్టీస్ అంటే ఆమె చమత్కారం, చలోక్తులు, సిఆర్ రెడ్డి గారి చలోక్తులు ఇప్పటికీ సహృదయుల హృదయాల్లో పరిమళిస్తూనే ఉంటాయి. కాలం వాటిని పాతపరచలేకపోయింది. ఇట్లాంటి ఒక అరుదైన వ్యక్తిత్వం గల మహానుభావుడు సిఆర్ రెడ్డి గారిని గురించి ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవటానికి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి వచ్చారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. వారు తెలుగు సాహిత్య విమర్శ మీద పాశ్చాత్య ప్రభావాన్ని గురించి ప్రత్యేకంగా గ్రంథం రాశారు. వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఇదే రోజు సిఆర్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకోవడానికి, పరిచయం చేయడానికి ఆచార్య ఎస్వి రామారావు గారు
వారు తెలుగు విమర్శ వికాసాన్ని గురించి కృషి చేశారు. వారు దాని మీద పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. వారు కూడా ఈ సిఆర్ రెడ్డి గారి గురించి ఈరోజు ముచ్చటించుకోవటానికి ఒక ప్రదర్శన ఇవ్వటానికి, వాటిని దిక్ప్రదర్శకంగా వారి మూర్తిమత్వాన్ని ఇక్కడ చెప్పటానికి వచ్చారు. ఆచార్య రామారావు గారు కట్టమంచి రామలింగారెడ్డి గారి కాలంలో, అంటే ఆయన అప్పటికి విమర్శకుడిగా అవతరిస్తున్న కాలంలో అప్పటి సాహిత్య పరిస్థితులు కానీ విమర్శ స్థాయి కానీ ఎట్లాంటి పరిస్థితిలో ఉంది, రామలింగారెడ్డి లాంటి బలమైన విమర్శకుడు అవతరించడానికి కావలసిన నేపథ్యం అప్పటికి ఏర్పడి ఉందా, ఆ పరిస్థితుల్లో ఆయన ప్రత్యేకత ఏమిటి మీరు చెప్తే, మీరు వికాస పద్ధతిలో మీరు చేశారు, మీకు చెప్తే వినాలని ఉంది. నిజమేనండి. తెలుగు సాహిత్య విమర్శలో ఆధునికతను ప్రవేశపెట్టినటువంటి కీర్తిమూర్తి కట్టమంచి రామలింగారెడ్డి గారు. అట్లాగే ఆయన విమర్శకు కూడా ఒక చైతన్యాన్ని, ఒక వికాసాన్ని సమకూర్చినటువంటి ప్రతిభావంతుడు. విమర్శ జగత్తును బాహిర జగత్తు నుంచి ఆంతర జగత్తు వైపు మరలించినటువంటి సహృదయుడిగా ఆయనకు పేరు ఉంది. కావ్య శరీరం నుంచి కావ్యాత్మ వైపు, శాబ్దికమైనటువంటి చర్చ నుంచి తాత్విక మీమాంస వైపు విమర్శకుల దృష్టిని మరలించినటువంటి వాడు ఆయన. అంతకుముందు విమర్శకులు కేవలం కథ లేదా పాత్రలు, అలంకారాలు వీటిని గురించినటువంటి చర్చ చేశారు చాలామంది. కానీ వీటిలో ఉండేటువంటి ఆ ఐక్యతను దర్శించలేకపోయినారు. ఈ వర్ణన వల్ల, కథ వల్ల, అలంకారాల వల్ల ఆ కావ్యానికి ఏ విధంగా సౌందర్యం చేకూరుతున్నది అన్నటువంటి ఈ ఐక్యతా సూత్రాన్ని వారు గమనించకుండా విమర్శ సాగించారు. వస్తువైక్యత అని మొట్టమొదటిసారిగా దీన్ని ఆ దృష్టితో చూసినటువంటి వాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు అని చెప్పవచ్చు. అంచేత ఆ వస్తువైక్యతను తొలిసారిగా విమర్శనం చేయడంలో దాన్ని దృష్టి పెట్టుకుని కావ్య పరిశీలన జరగాలి అన్నటువంటి ఒక దృక్పథంతో ఆయన ఒక కొత్త బాటకు దారి తీశాడు విమర్శలో అని చెప్పవచ్చు. అంతేకాకుండా సాహిత్యానికి, సమాజానికి ఉండే దగ్గరి సంబంధాన్ని కూడా గుర్తించి సాహిత్య సమాజాలు పరస్పరం ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సాంఘికమైనటువంటి విమర్శన దృక్పథానికి కూడా ఆయన ఒక విధంగా దారి చూపాడు అని చెప్పవచ్చు. ఉదాహరణకు కవిత్వతత్వ విచారంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలువడినటువంటి మనుచరిత్రాది ప్రబంధాలు అంత విశిష్టంగా ఈనాడు నిలిచి ఉన్నాయి అంటే దానికి కారణం శ్రీకృష్ణదేవరాయల కాలం ఎంతో పౌరుషవంతంగా, ఐశ్వర్యవంతంగా ఉండటం అని ఆయన భావించాడు. దాని తర్వాత దక్షిణాంధ్ర యుగంలో, ముఖ్యంగా తల్లికోట యుద్ధం తర్వాత దేశంలో ఒక అవ్యవస్థ ఏర్పడటం, ఒక సుస్థితి లేకపోవటం వల్ల ఆ లక్షణాలను ప్రతిబింబిస్తూ క్షీణ ప్రబంధాలు వెలువడ్డాయి అన్న దృక్పథంతో ఆయన స్త్రీల పట్ల కూడా ఉదారమైన వైఖరిని కట్టమంచి అవలంబించారు. అదే ప్రబంధాల్లో స్త్రీలను కేవలం అంగాంగ వర్ణన, ఈ మామూలు శృంగారం దృష్టితో వాళ్ళు వర్ణించటం జరిగింది. అంచేత శారీరకమైనటువంటి శృంగార వర్ణన కాకుండా మానసిక శృంగారాన్ని దృష్టిలో పెట్టుకుని కావ్య రచన జరగాలని ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో చెప్పవచ్చు. ముఖ్యంగా కళాపూర్ణోదయన ఆయన దృష్టిలో పెట్టుకుని పింగళి సూరన సృష్టించినటువంటి ఆ మానసిక శృంగారాన్ని చిత్రించడంలో ఆయన పాశ్చాత్య ప్రభావం అన్నప్పుడు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు కవిత్వ తత్వ విచారము ఈయన రాసిన గొప్ప గ్రంథము, అది తెలుగు విమర్శలో ఒక గొప్ప వరవడి పెట్టింది అని అందరూ మనకు తెలిసిన విషయమే. కవిత్వ తత్వ విచార రచనలో ఈ పాశ్చాత్య ప్రభావం అంటే ఎందుకు అంటున్నానంటే, కవిత్వ తత్వ విచారం వచ్చిన రోజుల్లో తన ఖండనలు, మండనలు రెండు రకాలుగా వచ్చాయి. అది ఆయన కట్టమంచి పాశ్చాత్య భావ ప్రేరితుడై ఇది రాశాడు, పాశ్చాత్య భావదాస్యంతో రాశాడు, మన సంప్రదాయాన్ని కించపరిచాడని ఒక అభిప్రాయం ఉంది. అందులో ఆయన కొత్తగా చెప్పిన ఏమిటి, ఈ భావాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇందాక మిత్రుడు ఎస్వి రామారావు గారు అన్నట్లు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒక ఆధునిక చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్య విమర్శలో తీసుకుని వచ్చారు. విమర్శలో కూడా ఒక ఉద్యమం ఉంటుంది, ఉద్యమం తీసుకుని రావచ్చు అన్న స్పృహను సాహిత్య క్షేత్రంలో మొదట చూపించిన వారు కట్టమంచి. ఆయన ఇంగ్లీషు సాహిత్యాన్ని కూలంకషంగా చదివారు. నియో క్లాసికల్ విమర్శ ఉద్యమం మీద కాల్పనిక విమర్శ ఉద్యమం ఏ విధంగా దాడిని సాగించిందో, తన ఉన్నతమైన లక్ష్యాలతో, స్వేచ్ఛతో, స్వాతంత్ర్యంతో కరడు కట్టుకొని ఉన్న ప్రాచీన సాహిత్య సిద్ధాంతాలను అనుసరించే విమర్శ పద్ధతి మీద ఏ విధంగా విమర్శ సాగించిందో కూలంకషంగా తెలుసుకున్న ప్రజ్ఞాశాలి.
తెలుగులో ప్రబంధవాంగ్మయం కానీ, ఇందాక మిత్రులు అన్నట్లు ప్రాచీన సాహిత్య సూత్రాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని లక్ష్య లక్షణ సమన్వయంతోనే సాహిత్య విమర్శను సాగిస్తున్న ప్రాచీన పద్ధతి మీద స్వేచ్ఛ, కాల్పనిక ఉద్యమ చైతన్యంతో ఒక విధమైన తిరుగుబాటును ప్రకటించినటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి కట్టమంచి వారిది. అందువలనే కాల్పనిక ఉద్యమ చైతన్య స్ఫూర్తి కలిగిన వారికి ఇమాజినేషన్, ఫ్యాన్సీ అనేవి ఈ రెండు ఇంగ్లీష్లో ప్రధాన కవితా హేతువులు. వాణిని తెలుగులోకి తీసుకుని వచ్చి పెట్టారు. కట్టమంచి విశ్వనాథ తెలుగు సాహిత్యంలో చేసిన గొప్ప పని ఏమిటంటే, ఇంగ్లీషు సాహిత్యం చదివి అందుట్లో ఉన్న మౌలికమైన సిద్ధాంతాలను తీసుకొని తెలుగు వాతావరణానికి, తెలుగు సాహిత్యానికి అనువుగా వాటిని మలిచి చెప్పారే కానీ ఇంగ్లీష్లో నుంచి నేను తెలుగులోకి తీసుకుని వస్తున్నాను అన్న స్పృహ పఠితకు కల్పించేవారు కాదు. ఇప్పుడు ఈ ఇమాజినేషన్ అన్నారు కదా, దాని భావనా శక్తి అన్న పేరుతోనే ఆయన వాడారు. ఇమాజినేషన్ అని ఇంగ్లీష్ లో ఎక్కడ బ్రాకెట్ లో కూడా పేర్కొన్నారు. దానికి ఒక మాటలో చెప్పండి. అంటే అంతకుముందు విమర్శ ప్రక్రియల నుంచి ప్రేరణ పొందారు కానీ ఆ పాశ్చాత్య విమర్శన భావాల నుంచి ఆయన ప్రేరణ పొందినటువంటి వాడిగా మనం భావించవచ్చు. భావనా శక్తి